సో జార్ఖండ్లో ఎన్నికల విధులకు హెలికాప్టర్లో వెళ్తున్న సిబ్బంది. వేలాది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు, అరెస్టులతో ఆప్ను నాశనం చేయలేరు. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక. బీజేపీ ఆఫీస్ ముట్టడికి తరలి వెళ్లిన ఆప్ శ్రేణులు మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లనైతే సెల్ఫ్ సూసైడ్ చేసుకుందో అహంకారానికి పోయి, అట్లనే కేజ్రీవాల్ ఆప్ పార్టీ కూడా సెల్ఫ్ సూసైడ్ చేసుకుంది. ఢిల్లీలో ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేజ్రీవాల్ది. అసలు ఉచితాలు అవసరమా అండి దేశానికి రాష్ట్రానికి అని అంటే? ఉచితాలు అవసరం లేదు. మరి ఎటువంటి ఉచితాలు కావాలి మనకి? ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఉచిత విద్య ఉన్ననాడు, ఉచిత వైద్యం ఉన్ననాడు ప్రతి పేదింటోడు కూడా, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎటువంటి పైసలు ఖర్చు చేయకుండా, అప్పు చేయకుండా, ఏం చేయకుండా వాళ్ళ పిల్లలకు సక్రమంగా, అంటే మరి ఏది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మరి అది ఉచిత విద్య ఉచిత వైద్యం కాదా అంటే? ఏదో నామకే వాస్తే పిల్లికి బిచ్చం వేసినట్టు గిట్లేయడం కాదు. ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ, ప్రైవేట్ స్కూల్స్కి కానీ, ప్రైవేట్ కాలేజెస్కి కానీ ఏమాత్రం కూడా తీసిపోకుండా ఈక్వల్ టు ద ప్రైవేట్. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్కి పోతే పైకప్పు ఉండదు. సరే చిన్నప్పుడే మన చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం శ్రావ్య, పైకప్పు ఏమైనా ఉందా అని అనుకుంటుండొచ్చు. ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. సాయంత్రం అయితే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. పోయి ఆ కాంపౌండ్లోకి పోయి అడుగు పెట్టినోడిని ఏం చేయాలి? సో చాలా గవర్నమెంట్ స్కూల్స్ దుస్థితి ఇదే. గురుకులాలో గేట్లు వేస్తారు, లోపల ఏం చేస్తారో తెలియదు. ఎట్లనైతే నేను చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్స్లో సీసీ కెమెరా యాక్సెస్ రావాలా, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలా, టీచర్స్ ఎక్కువ మంది ఉండాలా. ఈ రోజున చూస్తే ఫ్యాకల్టీ 500 మ్యాథ్స్ టీచర్లే 500 ఖాళీలు ఉన్నాయండి. మ్యాథ్స్ టీచర్లవే 500 ఖాళీలు ఉన్నాయి. మరి 500 ఖాళీలు ఉంటే మరి ఏం చేయాలండి? ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద 500 ఖాళీ ఉంటే మరి గవర్నమెంట్ స్కూల్లో ఏం చదువు చెప్తున్నారు మ్యాథ్స్ టీచర్లు లేకుండా? నియోజకవర్గంకి ఒక స్కూల్ 119 నియోజకవర్గాలు కదా, 119 మంది నియోజకవర్గాల ఒక్కొక్క మ్యాథ్స్ టీచర్ వేసుకోండి పోండి, మొత్తం వద్దు. అట్లా చూసుకున్న 119 టీచర్లు మ్యాథ్స్ టీచర్లు అంటే 500 అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు మ్యాథ్స్ టీచర్ల సంఖ్య ఎంత? అంటే తెలుగు వాడే చెప్పే, హిందీ ఆయన చెప్పే, మ్యాథ్స్ ఆయనే చెప్పే, సోషల్ ఆయనే చెప్పే, సైన్స్ ఆయనే చెప్పే, ఆఖరికి విజిలేసి పీటీ గేమ్స్ కూడా ఆయనే ఆడిపించాయి. మరి ఇక ఈ ఉచిత విద్య ఎందుకు అవుతుందండి? ఇది ఉచిత వైద్యం ఎందుకు అవుతుందండి? గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి అయితే నేను చెప్పక్కర్లే, భయంకరమైనటువంటి పరిస్థితి. బట్ ఈ విషయంలో నేను చెప్తున్నా కదా, ఈ విషయంలో ఢిల్లీలో ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది సక్సెస్ అయింది. కేజ్రీవాల్ చేసి చూపించిండు. మరి ఎవడు చేయని విధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం చేసి చూపించినటువంటి కేజ్రీవాల్ గారు అరే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు కదా, ఆయన కూడా తప్పు చేసే కదా, ఆయన ఇరికిచ్చిరా ఇరుక్కున్నారా? ఇప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చేమో బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అత్యంత అవినీతి మొట్టమొదటి సీఎం ఎవరంటే కేసీఆర్ అని చెప్పింది ఎవరండి? కేజ్రీవాల్. మరి చెప్పిన తర్వాత మరి కేసీఆర్ బిడ్డతో చేతులు కలిపి ఈ సవరణలు ఎందుకండి? అవసరమా? ఉన్నకాడ కూసోక అవినీతిని ఊడ్చేస్తామని చీపురు కట్ట గుర్తుపట్టుకొని తిరిగే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజున అవినీతికే పాల్పడిందంటే బాధ అవుతుంది ఎవరికైనా డెఫినెట్గా. ఆయన ఒక ఐఏఎస్, ఆయన మంచి జయప్రకాష్ నారాయణ గారు ఎట్లనో ఆయన కూడా అట్లనే అనుకున్నాం. మరి ఇందులో పప్పులకు కాలేసినట్టే కదండి. ఎంత తోడైనా క్షణికావేశంలో చేసిన తప్పుకు శిక్ష తప్పదు. చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంది యాప్. పంజాబ్లో గెలుచుకుంది, మళ్ళీ కార్పొరేషన్ అన్ని గెలుచుకుంది. మా ఆషామాషా అండి అది. బీజేపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత నేషనల్ పార్టీ లెవెల్లో ముందరకు పోయింది ఆమ్ ఆద్మీ. ఇప్పుడు ఒక చిన్న రీజన్ చూపించేసి జైల్లో కూర్చోబెట్టేసారు. బట్ ఉచిత విద్య ఉచిత వైద్యం లాంటి శిబిరాలు మన తెలంగాణలో రావాలి. ఆఖరికి పక్కన ఉన్నటువంటి జగన్ గారు కూడా మంచి విద్య ఇచ్చిండు కదా, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తున్నాడు. కానీ తెలంగాణలో అది ఫెయిల్ అయింది. హాస్పిటల్స్ ఏమో నాకు తెలియదు కానీ విద్య గురించి బాగా చేస్తుండని చెప్పి మాత్రం విన్నా నేను ఈ విషయంలో, విద్య విషయంలో. మరి తెలంగాణలో అవన్నీ చేయం మనం. అక్కడున్న స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ అని ఈయనే ఉన్నాయి. ఒక్కరు పిండి వసూలు చేస్తారు పైసలు. మళ్ళీ ఆ గవర్నమెంట్ జీవో గురించి మాట్లాడమనండి క్యాబినెట్లో. ఫీజులు తగ్గించాలి, ఎవడన్నా గవర్నమెంట్ పెట్టిన రేటు కన్నా ఎక్కువ పెంచుతే తస్మాత్ జాగ్రత్త బిడ్డ, తాళాలేసి పడేస్తామని చెప్పమనండి. అది చేయరు అంటే చేయరు. మన అందరికీ తెలుసు ఏది కార్పొరేట్ మాఫియా, ఏది కార్పొరేట్ స్కూల్. అయినా మన పిల్లల్ని తీసుకుపోయి ఆడనే పడేస్తాం. అందుకు కదా ఈ నారాయణ చైతన్యల పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్నాక సీజ్ చేస్తే కూడా మళ్ళీ ఒక వారం రోజులు న్యూస్ అయిపోగానే మళ్ళీ వాడు పైసలు ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు ఇంటర్ బోర్డుకి, వీళ్ళు పోయి తాళాలు ఓపెన్ చేసుకొని స్కూల్ పెడతారు. పర్మిషన్ నారాయణ శ్రీ చైతన్య కావచ్చు, పర్మిషన్ ఉన్నది ఒకటే దగ్గర, వాడు ఒక్క పర్మిషన్ చూపించి 10 బ్రాంచులు ఓపెన్ చేస్తున్నాడు. అయినా కానీ కళ్ళు ఏమంటే గుడ్డలు కట్టుకున్నట్టే కళ్ళకి వీళ్ళు. ఇంటర్మీడియట్ బోర్డు అయితే మొత్తం అవినీతే అసలు చెప్తున్నా కదా, అందరూ అంతే ఇంటర్మీడియట్ బోర్డులో. మళ్ళీ దీని గురించి ఎవడు మాట్లాడితే వాళ్ళ జేబులు నిండవు, పైసలు రావు, గవర్నమెంట్ జీతాలు సరిపోవు వాళ్ళకి. సో ఒక్కదానికోటి లింక్ అయి ఉంది. మనకి ఏది కావాలనేది దయచేసి మీరే ఆలోచించండి.